ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. వీడికి ఏజెంట్ మీడియేటర్ అన్నట్టు అట్లా. సరే, ఓకే, అదంతా పక్కన పెడితే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక పాడ్ అనేది తయారు చేయడానికి స్క్రిప్ట్ ఎలా రాస్తారు? హౌ టు రైట్ ఎ స్క్రిప్ట్ టు క్రియేట్ ఎ పాడ్. ఎస్, ఒక పాడ్ని తయారు చేయడానికి స్క్రిప్ట్ ఎలా రాస్తాం మనం అంటే సింపుల్, వెరీ సింపుల్. ఇందాక చెప్పాను కదా, ఏంటది? ఏపీఐ సర్వర్. ఎస్, ఆ వర్షన్ ఫస్ట్ మనం మెన్షన్ చేయాలి. ఏ ఏపీఐ తోటి మనం వర్క్ చేస్తున్నాం, ఏ ఏపీఐ సర్వర్ తోటి మనం వర్క్ చేస్తున్నాం అంటే ఏపీఐ. ఓకే, వర్షన్ ఏంటి? విఆర్ ఎస్ఐ వర్షన్, ఏపీఐ వర్షన్ ఎంతది? వర్షన్ 1. ఆల్వేస్ వి యూస్ వర్షన్ 1. ఓకే, సరే, ఇప్పుడు నువ్వు ఏపీఐ వర్షన్ ఇచ్చావు, దానికి ఎస్ అక్కడున్న ఏపీఐ సర్వర్కి వర్షన్ మ్యాచ్ అయిందా? ఆ మ్యాచ్ అయింది. ఏది? ఈ మాస్టర్ నోడ్లో ఉన్న ఏపీఐ వర్షన్కి మ్యాచ్ అవ్వాలి, మాస్టర్ నోడ్లో ఉన్న ఏపీఐ వర్షన్కి మ్యాచ్ అయింది. ఏడు నువ్వు రాసావు, కానీ ఇప్పుడు చెప్పాలా వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ నౌ. ఎస్, నువ్వు ఏంటి రిసోర్స్ ఇప్పుడు తయారు చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎస్ డిప్లాయ్మెంట్ తయారు చేయాలనుకుంటున్నావా, అసలు పాడ్స్ తయారు చేయాలనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నానంటే డిప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా తర్వాత రాసి అసలు నేను సింగిల్ పాడ్ తయారు చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు క్రియేట్ అ సింగిల్ పాడ్, ఒక సింగిల్ పాడ్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. డిప్లాయ్మెంట్ వద్దా? ఇప్పుడు వద్దు, నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు సింగిల్ పాడ్ని నేను తయారు చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అనే దాన్ని ఇక్కడ దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్, యామెల్ స్క్రిప్ట్. ఇది యామెల్ లాంగ్వేజ్, ఇది డైరెక్ట్గా చెప్పాలంటే ఆ స్క్రిప్ట్, ఇది యామెల్ స్క్రిప్ట్లో నేను రాస్తున్నా. దట్ మీన్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ యామెల్ స్క్రిప్ట్, అంతే. వీఆర్ లెర్నింగ్ యామెల్ స్క్రిప్ట్ని ఎలా మనం ఉపయోగించి స్క్రిప్ట్ రాస్తాం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. యామెల్ స్క్రిప్ట్ ఉపయోగించి పాడ్స్ ఎలా తయారు చేస్తాం నేర్చుకుంటున్నాం. సింగిల్ పాడ్, మల్టిపుల్ పాడ్స్ తర్వాత వద్దాం, ఇప్పుడు సింగిల్ పాడ్ నేర్చుకున్నాం. సో దీని వెనుక వెంటనే ఎస్ ఫ్రెండ్స్, కైండ్ అండ్ కైండ్ అని రాసి ఎస్ పాడ్ అని రాయాలా. ఓహో, ఇప్పుడు అర్థమైంది సార్. పాడ్ అని రాసామంటే ఎస్, ఇప్పుడు పాడ్ అనే రిసోర్స్ నేను తయారు చేస్తున్నాను అంటే వాట్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అని చెప్పాలా. కైండ్ ఈజ్ ఈక్వల్ టు పాడ్ అన్న, కైండ్ ఈజ్ ఈక్వల్ టు పీవీసీ అన్న, కైండ్ ఈజ్ ఈక్వల్ టు పీవీ అన్న, కైండ్ ఈజ్ ఈక్వల్ డిప్లాయ్. సార్ అర్థమైంది సార్ ఇప్పుడు మాకు, అంతే ఇక. అంటే నువ్వు పీవీసీ తయారు చేస్తావా, పీవీ తయారు చేస్తావా, డిప్లాయ్మెంట్ తయారు చేస్తావా, అసలు పాడ్ తయారు చేస్తావా? ఎస్, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కైండ్. యూ మస్ట్ ప్రొవైడ్ ఎ కైండ్ ఇన్సైడ్ యువర్ స్క్రిప్ట్. కైండ్ ఈజ్ వాట్? Yes, kind is what? Yes, we are giving some information to the API. Hey బాబు, ఇదిగో నాకు ఒక పాడ్ తయారు చేయి. ఏ బాబు, నాకు ఒక పీవీ తయారు చేయి. ఏ బాబు, నాకు ఒక డిప్లాయ్మెంట్ తయారు చేయి. ఏ బాబు, నాకు ఒక పీవీసీ అంటే పీవీసీ పర్సెంట్ వాల్యూమ్ క్లైమ్. ఇదిగో నాకు ఒక వాల్యూమ్ని క్లైమ్ చేయి, నాకు కావాలి అర్జెంటుగా. అట్లా అంటే పాడ్ అనే కైండ్ అనేది ఒక పాడ్ అవ్వచ్చు, పీవీసీ అవ్వచ్చు, పీవీ అవ్వచ్చు, డిప్లాయ్మెంట్ అవ్వచ్చు. ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఎస్ సార్ నో, దిస్ ఈజ్ వాట్ సెకండ్ లైన్ అనమాట సింపుల్గా. ఆ తర్వాత బాబు ఓకే బాగానే ఉంది, యాక్చువల్గా ఈ పాడ్కు సంబంధించిన కొన్ని విషయాలు నాకు చెప్తావా? ఎస్, దట్ మీన్స్ వాడు మెటా డేటా అంటే ఏంది? చెప్పాను నేను. ఎక్కడ మెటా డేటా ఎక్కడ తీసుకోవాలా? ఎస్, మీ అపార్ట్మెంట్, మీ అపార్ట్మెంట్ ఉంది కదా, మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఎన్ని, ఆ ఫ్లాట్స్కి ఓనర్లు ఎవరు, ఆ ఓనర్ల ఫోన్ నెంబర్లు ఏంటి? ఎస్, అపార్ట్మెంట్ ఉంది, ఫ్లాట్ నెంబర్ ఎంత? ఓకే, ఆ ఫ్లాట్కి ఓనర్ ఎవరు? ఓకే, ఆ ఫ్లాట్ ఓనర్ ఫోన్ నెంబర్ ఎంత? ఓకే, ఎస్, ఇది 101 ఫ్లాట్ నెంబర్ సంథింగ్. ఎస్, ఇదిగో పాపారావు ఫోన్ నెంబర్ 984. ఇది ఇట్లా అంటే ఈ బోర్డు అనేది మనకి ముందు పెడతారు. ఎక్కడ? అపార్ట్మెంట్ ముందు ఈ బోర్డు చూసుకుంటాం. ఓకే, 101లో పాపారావు ఉన్నాడా, ఆయన ఫోన్ నెంబర్ ఇదే, ఫోన్ చేస్తాం అవసరమైతే. అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెటా డేటా. దీన్నే మనం మెటా డేటా అంటాం, అంతే. అంటే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి అక్కడ పాపారావు ఉన్నాడా, రఘు ఉన్నాడా, రాజేంద్ర ఉన్నాడా, ఆయుబ్ ఉన్నాడా, నాకు సంబంధం లే. నో, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ అ అపార్ట్మెంట్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్సైడ్ అ ఫ్లాట్. నో, ఐ డోంట్ వాంట్ టు గో. జస్ట్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న బోర్డు చూసుకుంటా నేను, అంతే. దిస్ ఈజ్ కాల్డ్ మెటా డేటా. అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషను? ఇక్కడ అపార్ట్మెంట్స్ లోపల ఉన్న
ఎస్, వాళ్ళందరి ఇన్ఫర్మేషన్. ఎస్, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మెటా డేటాని మనం మెన్షన్ చేస్తాం అక్కడ. ఇక్కడ కూడా క్యూబర్నెటిస్లో కూడా మనం మెటా డేటాని ఎస్ మెన్షన్ చేయాలి. దట్ మీన్స్ వాట్ అమ్మా, మెటా డేటా అని రాసి ఈ పాడ్ అంటే పాడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకే ఓకే, మెటా డేటా అని రాసేయి. ఓకే, మెటా డేటా రాసి మెటా డేటా అంటే ఏంది? ఎస్ అంటే నేమ్ ఆఫ్ ద పాడ్. లోపల ఏ పాడ్ ఉందో చెప్పు. నేమ్ పాడ్, నేమ్ ఆఫ్ ద పాడ్ అంటే ఏబిసి బ్యాంక్ పాడ్ అంతే. ఏబిసి బ్యాంక్ పాడ్ ఇది, అది ఆ పేరు ఇస్తాను నేను అంతే సింపుల్గా. అంటే ఆ పాడ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇస్తున్నా ఇక్కడ అంతే. అది దాన్నే మెటా డేటా అంటాం. అక్కడ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాగైతే మెన్షన్ చేసామో మెటా డేటా అంటే, ఇక్కడ కూడా మెటా డేటా అంటే ఇది. ఎస్, దిస్ ఇస్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పాడ్. మెటాడేటా ఎస్ లేబుల్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పాడ్. అంతే సింపుల్గా చెప్పాలంటే. అరే ఈజీనే సార్, జెడ్ ఈజీ బాస్. ప్రపంచంలో అతి తేలికైన స్క్రిప్టింగ్ ఏదైనా ఉందంటే యామిలే, గుర్తుపెట్టుకో. చాలామంది దీనికి ఏ పెద్ద విషయం గందరగోళం చేస్తూ ఉంటారు మిమ్మల్ని. ఇదే కస్టమర్ కేర్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి అర్థమైంది స్క్రిప్ట్? ఫస్ట్ చెప్పాలి నిదానంగా నీట్గా. అర్థమైందా? ఎస్, ఇంగ్లీష్ అందరికి వచ్చు కరెక్టే, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద నేటివ్ లాంగ్వేజ్? నేటివ్ లాంగ్వేజ్లో సూటిగా చెప్పగలగాల. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్గా ఎస్ మెటా డేటా గురించి అర్థమైంది. ఓకే, కానీ పాడు నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్, కరెక్టే. ఈ పాడు లోపల కంటైనర్ స్పెసిఫికేషన్ ఇవ్వాలా. కంటైనర్ స్పెసిఫికేషన్, కంటైనర్ స్పెసిఫికేషన్. ఓకే, ఇప్పుడు ఇదేంది? ఇది పాడ్ స్పెసిఫికేషన్ ఇక్కడ దాకా. ఇప్పుడు కంటైనర్ స్పెసిఫికేషన్ అంటే, కంటైనర్ స్పెసిఫికేషన్ అంటే ఏంది? ఎస్, వాట్ టైప్ ఆఫ్ కంటైనర్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్సైడ్ దిస్ పాడ్. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ కంటైనర్ స్పెసిఫికేషన్ అంతే. ఓకే, వాట్ టైప్ ఆఫ్ కంటైనర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్సైడ్ దిస్ పాడ్. పాడ్ నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్ పాడ్ అని ఇచ్చావు, కరెక్టే. వాట్ టైప్ ఆఫ్ కంటైనర్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్సైడ్ దిస్ పాడ్, అది చెప్పాలి ఫస్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో what type of container you are going to create inside this pod? That means what? Container specification. దాన్నే మనం ఏమంటాం అంటే స్పెక్, ఎస్పిఈసి, స్పెక్ అని రాసి స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ ఎస్, స్పెసిఫికేషన్ కరెక్టే సార్. ఏంటి స్పెసిఫికేషన్లో? ఇది కంటైనర్సా, పాడ్సా, పీవీసా, ఏందయ్యా చెప్పు. అప్పుడు మనం రాస్తాము అమ్మా స్పెసిఫికేషను, ఇది కంటైనర్ స్పెసిఫికేషన్ అని రాయాలి మనం. కంటైనర్స్ రైట్ కంటైనర్స్ రాసాం. ఓకే, మరి కంటైనర్ రాసావు, ఇది కంటైనర్స్ కాబట్టి నేను కంటైనర్స్ రాసా. ఓకే, పీవీఏ వేరే, కంటైనర్స్ అనేది వేరే, అసలు యాక్చువల్గా దాని స్పెసిఫికేషన్ ఇది అనుకోండి. ఓకే, తర్వాత కంటైనర్స్ పేరేంది? కంటైనర్స్ పేరు ఏంటంటే నేమ్. నేమ్ ఆఫ్ ద కంటైనర్ ఏబిసి బ్యాంక్. ఎస్, కంటైనర్ 1 అంతే. ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1. ఓకే, ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1 అని నేను తయారు చేశాను. అంటే ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను ఇంకా అడ్వాన్స్డ్ కూడా వెళ్తాను నీట్గా. ఇప్పుడైతే కొంచెం బేసిక్ నుంచి వెళ్ళాలి. ఓకే, నేమ్ ఏబిసి కంటైనర్ అయితే ఎప్పుడైనా సరే మీరు హైఫన్ అనేది రాయాలి బాస్. రూల్ అనమాట అది. సింటాక్స్ స్పెసిఫికేషన్, సింటాక్స్ అనమాట. నేమ్ ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1. ఇక్కడ మాత్రం ఎస్ తప్పకుండా హైఫన్ రాయాలా. రైట్, రాసాం. రాసిన తర్వాత కరెక్టే బాబు, యాక్చువల్గా ఇది కంటైనర్ కదా. అవును, ఈ కంటైనర్లో వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. ఆ సాఫ్ట్వేర్ అనేది ఇమేజ్ రూపంలో ఉంటుంది. యాక్చువల్గా మనకి ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఇమేజ్ రూపంలోనే ఉంటుంది. ఆ ఇమేజ్ రూపంలోని సాఫ్ట్వేర్ని కంటైనర్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అంతే. ఇమేజెస్, దట్ ఇమేజెస్ కెన్ బి అవైలబుల్ ఇన్సైడ్ ఎస్ కంటైనర్స్. సారీ, డాకర్ రిజిస్ట్రీ. యాక్చువల్గా చెప్పాలంటే డాకర్ రిజిస్ట్రీ.
ఆ డాకర్ రిజిస్ట్రీ నుంచి ఈ ఇమేజ్ అని తెచ్చుకునేది అనమాట అది. మరి ఆ ఇమేజ్ పేరు ఏంది అంటే ఎస్ హెచ్టిటిపిడి. ఓకే, హెచ్టిటిపిడి. హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేయాలని హెచ్టిటిపిడి, జావా ఇన్స్టాల్ చేయాలంటే జావా, పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే పైథాన్. అంతేనా? అంతే మరి. జావా ఇమేజ్, పైథాన్ ఇమేజ్, హెచ్టిటిపిడి ఇమేజ్, ఎంజినిక్స్ ఇమేజ్, ఇట్లా. అంటే మొత్తం కంటైనర్స్లో మనం ఇమేజెసే వాడతాం అంతే, సింపుల్గా. బట్ ఆ ఇమేజ్ ఏదో ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలా, వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ యు ఆర్ గోయింగ్ టు యూస్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. బై డిఫాల్ట్గా చాలా ఇమేజెస్ ఉంటాయి డాకర్ రిజిస్ట్రీలో, నో ప్రాబ్లం. ఇఫ్ యూ మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ డాకర్ రిజిస్ట్రీ. అక్కడి నుంచి మనం తెచ్చుకో డాకర్ హబ్ అని చెప్పాం కదా. డాకర్ హబ్, డాకర్ రిజిస్ట్రీ, ఇవన్నీ కూడా ఎస్ ఇంటర్నల్గా ఉంటాయి అవన్నీ. మీరు ఎప్పుడైనా సరే డాకర్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే డిఫాల్ట్గా కొన్ని అవైలబుల్ సాఫ్ట్వేర్లు అన్నీ మన సిస్టంలోకి వచ్చేస్తాయి, మన సర్వర్లోకి వచ్చేస్తాయి. ఆ వచ్చిన ఆ సర్వర్లో ఉన్న ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ పేరు మనం మెన్షన్ చేస్తాం. అది ఎంజినిక్సా, జావానా, పిహెచ్పినా, పైథానా, యాంగ్లరా, రియాక్టా, ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే, పిహెచ్పినా. అర్థమైందా? ఇక్కడ ఎస్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమేజ్. అరే చాలా సింపుల్గా ఉంది సార్ స్క్రిప్ట్, అంతే. ఇమేజ్ ఇమేజ్ రాసి ఇక్కడ ఏం రాస్తా, ఆ ఇమేజ్ ఏ ఇమేజ్ కావాలా నాకు, ఎంజినిక్స్ కావాలా. ఓకే, ఇమేజ్ నాకు ఎంజినిక్స్ కావాలా, ఇది ఈ కంటైనర్లో. లేదు లేదు నాకు జావా కావాలా, లేదు లేదు నాకు పిహెచ్పి కావాలా, లేదు లేదు నాకు పైథాన్ కావాలా, లేదు లేదు నాకు హెచ్టిటిపిడి కావాలి. మన ఇష్టం ఇక ఇమేజ్. ఆ ఆ ఇమేజ్ కూడా నాకు ఎలాంటి ఇమేజ్ కావాలో తెలుసా, లేటెస్ట్. ఓహోహో, లేటెస్ట్ అని పెడితే చాలు. అలా కోలన్ రాసి, ఒక కోలన్ రాసేసి, కోలన్ రాసి లేటెస్ట్ అని పెట్టు. లేటెస్ట్ ఇమేజెస్ విల్ బి డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ యువర్ కంటైనర్ ఈజీలీ. అదే కదా డాకర్ కంటైనర్ అంటే. డాకర్ చేసే పని ఇది. ఏం చేసాం ఫ్రెండ్స్, లేటెస్ట్ అంటే స్పెసిఫికేషన్స్లో కంటైనర్స్ అని ఇచ్చాము. ఆ తర్వాత ఆ స్పెసిఫికేషన్లోనే నేమ్ ఇచ్చాం, కంటైనర్ పేరే ఉండాలి, కంటైనర్లో ఎలాంటి సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేయాలి అనేది ఇచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు కంటైనర్స్కి పోర్ట్ ఇవ్వాలా. దట్ మీన్స్ వాడు పోర్ట్స్, దాన్నే మనం ఎలా పిలుస్తామంటే ఎస్, ఇదిగోండి పోర్ట్స్, పిఓఆర్టిఎస్ పోర్ట్స్, పిఓఆర్టిఎస్ పోర్ట్స్ అని ఇచ్చి, ఇప్పుడు కింద కంటైనర్ పోర్ట్ 80 అయిపోయింది. అంటే ఈ కంటెంట్ని బట్టి. ఓకే, లేదా 443 మన ఇష్టం, 80 అనిచ్చు, 443 అనిచ్చు, మన ఇష్టం. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. సో అది ఇంతేనా, కంటైనర్ స్పెసిఫికేషన్ ఇంతే సింపుల్గా. కంటైనర్స్ పేరు ఏంది, కంటైనర్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వబడాలి, కంటైనర్కి ఏ డోర్ ఓపెన్ అవ్వాలి, గేట్, దాన్నే మనం కంటైనర్ పోర్ట్ అంటున్నాం. ఆ తర్వాత ఈ కంటైనర్ ఎక్కడ తయారవ్వబడాలి, ఎస్ ఎక్కడ తయారవ్వాలి, వేర్ షుడ్ ఐ క్రియేట్ దిస్ కంటైనర్, ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్ పాడ్. ఓకే, ఏబిసి బ్యాంక్ పాడ్ అంతే. ఏబిసి బ్యాంక్ పాడ్ అని ఎలా తెలుసు నాకు, ఎస్ అంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం ఇది పాడే అని, ఎస్ కైండ్. అప్పుడు ఇక్కడ ఇది ఏపీఏ వర్షన్ ఎందుకు మెన్షన్ చేశారు మీరు, ఎస్ నేను మాస్టర్లో ఉందో ఆ మాస్టర్ అనే దాంట్లో ఏపీఏ వర్షన్, ఏదైతే ఏపీఏ సర్వర్ వర్షన్ ఉందో ఆ వర్షన్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ద రిక్వెస్ట్ కమ్ టు దిస్ ప్లేస్. అప్పుడు ఇదంతా కూడా వ్యాలిడేషన్ చేసేసుకొని, ఎస్ వాడు పాడ్ అడుగుతున్నాడు, ఏ స్కెడ్యూలర్ ఈ పాడ్ని ఎక్కడ తయారు చేయాలో ఇన్ఫర్మేషన్, కంట్రోలర్ మేనేజర్ చూసుకో జాగ్రత్తగా, హెడ్సిడి వీడికి ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఇవ్వు అంతే, క్యూబులేట్ నీ పని ఇదే, ఎస్ ఇట్లా. ఈ విధంగా మాదిరిగా ఎస్ డైరెక్ట్గా